హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీకు చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమే. సో చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు, సార్ ఇంట్రాడే ట్రేడింగ్ కాకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ బెస్ట్ స్ట్రాటజీస్ చెప్పండి అని. సో ఫ్రెండ్స్, మీకోసమే ఒక బెస్ట్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ చూశాక మీకే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్ స్ట్రాటజీ. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. సో వితౌట్ రిస్క్, ఎటువంటి రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సేఫ్ సైడ్ ఉంటూ మనీ ఎర్న్ చేసుకునే స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ స్టెప్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీకోసం ఫ్రీగా తీసుకొస్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ బెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. మరియు కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంజల్ బ్రోకింగ్ ఆర్ 5 years ఆర్ ఎల్ఐసి బ్లూ, ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మేము ఇంకా డీప్ టెక్నికల్ అనాలిసిస్ చేసిన వీడియో, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ అయినా ఆర్ మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో డీప్ టెక్నికల్ అనాలిసిస్ స్క్రీనర్ అనే యాప్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్గా మీకు చెప్తాము. సో ఇక్కడ ఏదైనా అకౌంట్లో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ లింక్స్తో మీకు ఫ్రీగా ఆ స్ట్రాటజీ కూడా చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా అడ్వాన్స్గా స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆ స్ట్రాటజీ కావాలంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఆల్సో ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇక్కడ మీ ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ మీద ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మంత్లీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఇక్కడ ఏదైనా అకౌంట్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇవన్నీ ఫ్రీ, ప్లస్ మీకు ఫ్రీ స్ట్రాటజీ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ట్రేడింగ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ట్రేడింగ్ వ్యూలో సింపుల్, చాలా సింపుల్, మీకు చూశాక మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళైనా ఆర్ హౌస్ వైఫ్స్ అయినా ఇంట్లో కూర్చొని రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వితౌట్ రిస్క్తో చేసుకోవాలనుకున్న వారికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, స్కిప్ మాత్రం చేయకుండా తప్పకుండా వీడియో చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ట్రేడింగ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి స్టాక్స్లో, సో నేను అన్ని స్టాక్స్లో మీకు ఎగ్జాంపుల్తో సహా చూపెట్టబోతున్నాను. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం చూడబోతున్నాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 week టైం ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. 1 week టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సో 1 week టైం ఫ్రేమ్లో మనం చూడబోతున్నాం. 1 week టైం ఫ్రేమ్లో సో ఇక్కడ 2 ఇండికేటర్స్ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఒకటి ఆర్ఎస్ఐ, ఈ ఇండికేటర్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎందుకు యూజ్ చేస్తానో, మనకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో ఇప్పుడు ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ ఇది జనరల్గా మీకు తెలిసిన ఇండికేటరే. అండ్ ఆర్ఎస్ఐలో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను. ఇది వచ్చేసరికి 60 పెడతాను. ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్, ఆర్ఎస్ఐ లోవర్ బ్యాండ్ వచ్చేసరికి 40 పెడతాను. థిక్నెస్ ఇది వచ్చేసరికి గ్రీన్గా సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఇది లైన్ సెట్ కనపడడానికి. కింద వచ్చేసరికి రెడ్ సెట్ చేసుకుంటాను. సో ఇది కూడా లైన్ కనపడడానికి. సో మనకి ఇప్పుడు ఆర్ఎస్ఐ 60-40, ఆ పీరియడ్ వచ్చేసరికి 14 ఇక్కడ. సో ఇదొకటి. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పాను కదా, ఇంకొక ఇండికేటర్ చూడండి. ఇంకొక ఇండికేటర్ మీకు చూపెట్టబోతున్నాను. ప్రీ ట్యాక్స్ అని కొట్టంగానే ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ ఇండికేటర్
ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది యాడ్ చేసుకోండి, ప్రీ ట్యాక్స్ ఇన్కమ్. సో ఇప్పుడు మనకి క్లియర్గా 2A2 ఇండికేటర్స్, ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ అండ్ ఆల్సో RSI. దీని బేస్డ్ మీద మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం ఎలా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ అనేది ఏంటంటే రిజల్ట్స్, దీని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ తర్వాత మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి కదా, క్వార్టర్లీ రిజల్ట్స్ చూపెడుతుంది అనమాట. ఈ ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ అనేది క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూపెడుతుంది. సో ఇక్కడ చూడండి, జూన్ క్వార్టర్ రిజల్ట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ తగ్గినట్టు చూస్తున్నాం. బట్ ఇక్కడ మనకి పెరుగుతుందా, స్టాక్ బ్రేక్ అవుతుందా, లో అవుతుందా అనేది చూసుకోవడానికి ఇక్కడ RSI. సో ఇక్కడ ఏంటంటే కంపేర్ టు ఇక్కడ చూస్తే రిజల్ట్స్ పరంగా చూస్తే మాత్రం మనకి కంపేర్ టు ప్లస్లోనే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ RSI చూడండి 60% అబోవ్ అప్ ట్రెండ్, RSI 60% అబోవ్ ఉంది. అండ్ ఆల్సో కన్సాలిడేట్ అయింది చూడండి స్టాక్, ఇక్కడ కన్సాలిడేట్ అయింది కదా, అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. ఇక్కడ మీకు పెడతాను, RSI ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు సో చూడండి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్. సో చూడండి అప్ ట్రెండ్ మనకు 60%, RSI 60% అబోవ్ వెళ్ళింది. అండ్ ఆల్సో ఇక్కడ బ్రేక్ అయింది చూడండి, ఈ ఏరియాలో కన్సాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ అయింది. యాక్సిస్ బ్యాంక్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ బ్రేక్ అయినప్పుడు మనం పొజిషన్ తీసుకుంటాం 1047 దగ్గర నుంచి చూడండి 55. సో ఇంకా ఇది ఎబోనే ఉంది, RSI ఎబో 60%, 60 కంటే ఎబో ఉంటే క్లియర్లీ బై పొజిషన్, అంటే 40% బిలో ఉంటే సేల్ పొజిషన్ తీసుకోవాలి. మీకు ఒకటే స్టాక్ కాదు, అన్ని స్టాక్స్ మీద చూపెడతాను. REL రిలయన్స్ మీద కూడా చూపెడతాను. రిలయన్స్ మీద కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూడండి మన క్వార్టర్ రిజల్ట్స్ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది, అయినా ఒకటి చూద్దాం 60%. ఇక్కడ ఈ ఏరియాలో మనకి RSI 60% అబోవ్ వెళ్తుంది స్టాక్ ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ బ్రేక్ అవుతుంది చూడండి, ఈ ఏరియాలో క్లియర్లీ అప్ ట్రెండ్ మూమెంట్. మీకు కావాలంటే ఇక్కడ నుంచి చూడండి. సో ఇక్కడ 60% అబోవ్, ప్రీవియస్ అయిన బ్రేక్ చేసింది, క్లియర్గా అప్ సైడ్ వెళ్తుంది ఇక్కడ నుంచి. ఇది వచ్చేసరికి రిలయన్స్ ఇక్కడ నుంచి 2500 నుంచి 2800. ఇవన్నీ మీకు చూసుకోండి, బ్యాక్ టెక్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ కూడా చూసుకోండి RSI 60% అబోవ్ వెళ్ళినప్పుడు. సో ఇలా వీక్లీ వైజ్ యాక్సిస్ బ్యాంక్ చూసాం, ఇంకా మీ ఏదైనా స్టాక్ చూద్దాం, GL చూద్దాం. సో GL, సో మనకి ఇప్పుడు చూడండి ఇది కన్సాలిడేట్ 60 and 40% బిలో ఉంటే మనం ఎటువంటి పొజిషన్ తీసుకోం, 60% అబోవ్ వెళ్ళాలి. అండ్ ఆల్సో వెళ్తేనే బై పొజిషన్ తీసుకుంటాం, 40% బిలో వెళ్తేనే సెల్ పొజిషన్ తీసుకుంటాం. సో ఇది బిట్వీన్ ఉంది కాబట్టి మనం దీని ఎటువంటి పొజిషన్ తీసుకోము. అండ్ నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ SCL. సో SCL కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో మనకి రిజల్ట్స్ ఇక్కడ పాజిటివ్ ఇచ్చింది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే మనకి ప్లస్ క్వార్టర్లీ అప్ ట్రెండ్ ఉంది. ఇక్కడ కూడా మనకు ట్రెండ్ సెట్ చేస్తుంది చూడు ఇక్కడ నుంచి ఈ ఏరియాలో, దీంతో కంపేర్ చేస్తే అప్ సైడ్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు చూస్తే 60% అబోవ్ ఈ ఏరియాలో చూడండి RSI, ఇక్కడ క్లియర్లీ బై పొజిషన్. సో మీరు ఈ క్వార్టర్ కంపేర్ చేసినా ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ నుంచి చూసినా మీరు ఈ ఏరియా నుంచి మీకు ఒకటి హారిజాంటల్ లైన్ డ్రా చేసి చూపెడతాను. సో చూడండి అప్ సైడ్ ఎలా వెళ్ళింది, ఇక్కడ నుంచి 1320 నుంచి 1544 చూసారా. ఇక్కడ నుంచి మనకు క్లియర్లీ రిజల్ట్స్ వైజ్ పరంగా చూస్తే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది HCL టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్ పరంగా. అండ్ ఆల్సో స్టాక్ మూవ్మెంట్ కూడా చూడండి ఎలా వెళ్ళింది. అండ్ ఆల్సో RSI కూడా 60. సో ఇలా మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ టెక్నికల్ అనాలిసిస్ ఇలా చేస్తూ మనం తీసుకోవచ్చు. 2A2 మనకి ఇవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ట్రేడింగ్ వ్యూ. మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. RSI ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ అనమాట. సో SBI అని చూద్దాం. సో చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఈ ఏరియాలో చూడండి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. బట్ మనం ఇక్కడ 60% అబోవ్ వెళ్తేనే ఇలా. సో మనకి ఇక్కడెక్కడ కన్సాలిడేట్ అయింది, ఇక్కడెక్కడ మనకి కరెక్ట్ మూమెంట్ అయితే ఇవ్వలేదు. చూద్దాం నెక్స్ట్ ఇంకొక స్టాకు, ఇదేంటి టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ కూడా ఈ ఏరియాలో
60% ఈ ఏరియాలో 118 నుంచి 135 దాకా వెళ్ళింది ఇలా. అండ్ ఆల్సో మళ్ళీ ఇక్కడ 60% ఇక్కడ క్రాస్ అయింది అప్ సైడ్ ఇక్కడ నుంచి ఇలా. ఇదేంటిది టాటా పవర్. సో టాటా పవర్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా 60% ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. సో క్లియర్లీ మనకి అప్ ట్రెండ్ ఇలా 60 కంటే ఎబవ్ ఉంటే క్లియర్లీ అప్ ట్రెండ్ ఉంటే బై పొజిషన్ అని, 40% ఉంటే సెల్ పొజిషన్. అండ్ ఆల్సో ఇక్కడ ట్రెండ్ కూడా చూసుకోండి, ట్రెండ్ కూడా రిజల్ట్స్ వైజ్ ట్రెండ్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి చూస్తే మూమెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. స్టాక్ మూమెంట్ 206 నుంచి 332 వరకు పెరిగింది. సో ఇలా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీకు ఈ ఇండికేటర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా డీప్ ఎనాలిసిస్తో అది ఇంకా మీకు స్క్రీనర్ యాప్లో సపరేట్ చేసాం. ఆ వీడియో కావాలంటే చెప్పాను కదా, ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్, డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేశాం కదా, ఏదైనా లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇక్కడ ఏదైనా NGLR, FIREStar, ఎలిజిబుల్ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్ట్రాటజీ కాకుండా, ఈ స్ట్రాటజీ ఆల్రెడీ మీకు ఫ్రీ ఇస్తున్నాను, ఇంకొక స్ట్రాటజీ డీప్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఆ స్ట్రాటజీ కూడా మీకు ఫ్రీగా ఇస్తాం ఇక్కడ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి. అండ్ ఆల్సో ఈ హెడ్జింగ్ ఈ ఆల్గో స్ట్రాటజీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో మీరు ఏదైనా స్టాక్ చూసుకోండి ఫ్రెండ్స్. ఒకటి LIC చూపెడతాను, LIC ఒకసారి చూడండి. LIC ఒక స్టాక్ ఒకసారి గమనించండి. సో ఈ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది చూడండి. ఈ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ ఆల్సో మనకి రిజల్ట్స్ ఇచ్చింది, బట్ ఇక్కడ చూడండి RSI 60% అబోవ్ వెళ్ళింది. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి స్టాక్ మూమెంట్ స్టార్ట్ అయింది, అంటే 618 కా నుంచి మీరు కావాలంటే చూడండి ఈ ఏరియాలో స్టార్ట్ అయింది స్టాక్ మూమెంట్. ఓకే, RSI 60 ఇక్కడ క్రాస్ అయింది క్లియర్లీ. 600 నుంచి 960 అంటే ఎన్ని మంత్స్లో, 2 మంత్స్లో, నవంబర్ నుంచి జనవరి 2 మంత్స్ పీరియడ్లో ఎంత పోయింది, 300 పోయింది స్టాక్. మీకు కావాలంటే లైవ్ చూసుకోండి. ఇది ప్రీ ట్యాక్స్ RSI యూజ్ చేసుకొని. ఇంకా స్టాక్స్ మీరు ఏదైనా మీకు బిట్కాయిన్ కూడా చూపెడతాను, మీరు బిట్కాయిన్ కూడా చూడండి కావాలంటే. బిట్కాయిన్లో ఇది మనకు రిజల్ట్స్ ఉండవు కానీ బిట్కాయిన్ కూడా 60% అబోవ్ వెళ్ళింది. ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి వీక్లీ ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి మూమెంట్ చూడండి 30,000 నుంచి 45,000 బిట్కాయిన్. సో కొందరు బిట్కాయిన్ కూడా ట్రేడ్ చేస్తుంటారు, జస్ట్ చూపెడుతున్నాను మీకు. MCX కూడా చూపెడతాను. సో MCX కూడా చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ప్లస్ వచ్చింది, -66 నుంచి ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి ఎట్లా ఇంక్రీజ్ అయిందో మూమెంట్. సో మన క్వార్టర్లీ రిజల్ట్స్ పాజిటివ్గా ఉండాలి అంతకుముందు క్వార్టర్తో కంపేర్ చేస్తే. అండ్ ఆల్సో మనకి RSI 60 అబోవ్ ఇక్కడ స్టార్ట్ అయితే 1565 నుంచి 1700 పెరిగింది. మీరు ఏ స్టాక్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఎక్సైడ్ ఇండియా చూద్దాం. సో సేమ్ ఇది కూడా అప్ ట్రెండ్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి తీసుకున్నా మీరు 60% అబోవ్ ఉంది, అప్ ట్రెండ్. ఇక్కడ నుంచి తీసుకుంటే 2 లెవెల్ కా నుంచి 330. సో ఇలా ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, వాళ్ళ కోసం ఈ స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటా. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చితే కింద ఒక స్మైలర్, ఒక ఎస్ అని కామెంట్ పెట్టండి. అండ్ ఆల్సో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, ఎవరికైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మార్కెట్లో టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా ఆర్ మీరు ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రిస్క్ లేకుండా చేయాలనుకుంటే ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే ఫ్రీ స్ట్రాటజీ. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇంకా డీప్గా ఒక స్ట్రాటజీ మా దగ్గర ఉంది, ఆ స్ట్రాటజీ కూడా మీకోసం ఫ్రీగా ఇస్తాం. బట్ చెప్పాను ఒక కండిషన్, ఇక్కడ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఆల్సో వచ్చేసరికి మా ఆల్గో స్ట్రాటజీస్ ఇవి కూడా ఫ్రీగా యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో పేపర్ ట్రేడ్ చేయండి. ఈ ట్రేడ్రాన్ పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు పేపర్ ట్రేడ్ రియల్ మనీతో కాకుండా మీకంటూ నమ్మకం వస్తే కూడా ఆల్గో స్ట్రాటజీస్ కూడా యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ ఫ్రీ స్ట్రాటజీ. మీరు ఎనీ స్టాక్స్లో అయినా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సిప్లా ఎన్ని స్టాక్స్లో అయినా నేను చెప్పింది 60% అబోవ్. ఇక్కడ చూడండి రిజల్ట్స్ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది
సిప్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ మనకి RSI 60 అబోవ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 1010 కా నుంచి 12 అంటే 39 అంటే నియర్లీ 300 రూపీస్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మీకు బెస్ట్ స్టడీస్ కావాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.